రమదాన్ అనేది ఇది వరాల వసంతం. అల్హమ్దులిల్లా చాలా గొప్ప నెల ఇది. ఈ యొక్క రమదాను మాసాలను, రమదాన్ ఉపవాసాలను పొందేటటువంటి అవకాశాన్ని మరొకసారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదిస్తున్నాడు. ఒకసారి చూడండి, మన జీవితంలో మనం చూసినట్లయితే ఎంతోమంది మన సోదరులు ఉన్నారు, మన ఆత్మీయులు ఉన్నారు, మన పెద్దలు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. పోయిన రమదాన్లో వారు బ్రతికి ఉన్నారు, కానీ ఈ రమదాన్లో వారికి ప్రాప్తం అవడం లేదు, ఎందుకంటే వారు చనిపోయారు. ఒకానొక రోజు మనం కూడా ఈ జీవితాన్ని, ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంది. కాబట్టి సోదరులారా, వచ్చే రమదాన్ ఏదైతే ఉందో, ఈ రమదాన్ మన పాపాల ప్రక్షాళన కోసం, అల్లాతో మనం దగ్గర అవ్వడానికి, మనము సంస్కరించుకోవడానికి, మన ఇస్లా అవ్వడానికి అల్హమ్దుల్లా ఇది చాలా గొప్ప సాధన. కాబట్టి ఈ రమదాన్ యొక్క ఇంపార్టెన్స్, ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూర్య బహ్రా నంబర్ 2 ఆయత నంబర్ 182-83లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. విశ్వాసులారా, ఉపవాసాలు మీపై విధిగా చేయబడ్డాయి, ఏ విధంగానైతే మీ పూర్వీకులపై కూడా ఫరజ్గా చేయబడ్డాయో. ఈ ఉపవాసాల ద్వారా మీలో భయభక్తులు, తఖ్వా జనించబడుతుంది. ఈ ఉపవాసాలు ఎందుకు పాటించాలంటే తఖ్వా కోసం, దైవ భీతిని పెంపొందించుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసాలను పెట్టడం జరిగింది. ఏ విధంగానైతే మీ సెల్ ఫోన్ బ్యాటరీని 3 గంటలు ఛార్జ్ చేస్తే అది 12 గంటలు పనిచేస్తుంది. అలాగే ఈ సంవత్సరంలోని 12 నెలల్లో ఒక నెల రమదాను నెల. ఈ రమదానులో మీరు తఖ్వాను కలిగి ఉంటే, రమదాన్లో మీరు పాప క్షమాపణ వేడుకొని అల్లాహకు దగ్గర అవుతే, మిగతా 11 నెలల్లో మీరు దైవ భీతితో జీవితం గడుపుతారు. కాబట్టి లఅల్లకుమ్ తత్తఖూన్, తఖ్వా కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసాలను మీపై ఫరజ్గా పెట్టాడు. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి అయితే రమదాను మాసాన్ని పొంది తన పాపాల ప్రక్షాళన చేసుకోలేడో అలాంటి దౌర్భాగ్యుడు మరెవ్వడు ఉండబోడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, రమదానులో పాపాల క్షమాపణ కోసం మనం అల్లాతో వేడుకోవాలి. 30 రోజులు ఉపవాసాలు పాటించాలి, ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. రమదాను గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ కోసం చిత్తశుద్ధిగా ఉపవాసాలు పాటిస్తారో, రేపు ఖియామత్ రోజు రయ్యాన్ అనేటటువంటి ద్వారం గుండా వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మనిషి ప్రతి సత్కర్మ కూడా తన కోసం చేసుకుంటాడు, కానీ ఉపవాసాలు నా కోసం అంటే అల్లాహ్ కోసం చేసుకుంటాడు. కాబట్టి అల్లాహ్ అంటున్నాడు, ఈ రమదాన్లో పాటించే ఉపవాసాల యొక్క పుణ్య ప్రతిఫలం ఎంత అన్నది అది అల్లానే నిర్ణయిస్తాడు. ఏ విధంగానైతే ఒక పుణ్యకార్యం చేస్తే 10 పుణ్యకార్యాల నుండి 700 యొక్క పుణ్యాల వరకు లభించే అవకాశాలు ఉన్నాయి హదీస్ ప్రకారంగా. కానీ ఉపవాసం అలా కాదు. ఉపవాసం అల్లా కోసం మనిషి చేస్తాడు. ఒక వ్యక్తి చూడండి, రోజా ఉన్నట్టుగా నటించి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి వాటర్ తాగేసవచ్చు, ఉమ్మి మింగవచ్చు, కాసేపు దీన్ని కూడా నేను ఉపవాసం ఉండని చెప్పుకోవచ్చు. అలాంటి అవకాశాలు ఉంటాయి. 24 అవర్స్ కూడా ఇంట్లో ఎవరు మిమ్మల్ని వాచ్ చేయరు కదా. కానీ అల్లా నన్ను చూస్తున్నాడు. మీరు కిచెన్లో ఉన్నా, మీరు వంటగదిలో ఉన్నా, మీరు పడక గదిలో ఉన్నా, మీరు హాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా అల్లా నన్ను చూస్తున్నాడనే దైవ భక్తితో, దైవ భీతితో ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉపవాసానికి సంబంధించినటువంటి ప్రతిఫలం అల్లాహియే ఇస్తాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎవరైతే చిత్తశుద్ధిగా ఉపవాసాలు పాటిస్తూ ఖియాముల్ లైల్, తరావీ నమాజులు చేస్తారో వారి 1 సంవత్సరం పాపాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇది వరాల వసంతం. ఈ మాసాన్ని మనం పొందాలి, మనం ఉపవాసాలు పాటించాలి, ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే, ప్రతి రమదాన్లో జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇద్దరు కలిసి ఖురాన్ పారాయణ చేసేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణ చేస్తుంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఖురాన్ని వినేవారు. ఈ విధంగా జిబ్రాయిల్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు కలిసి రంజాన్ 30 వాసాలు కూడా ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసేవారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ప్రభంజనం కంటే ఎక్కువగా రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేసేవారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్థితి, తన స్థాయి కంటే ఎక్కువగా రంజాన్ మాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. కాబట్టి మనం కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి, ఉపవాసాలు పాటించాలి, అల్లాతో క్షమాపణ వేడుకోవాలి, ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలి. మన మగ్ఫిరత్ అంటే మన పాప క్షమాపణ అనేది ఈ రమజాన్లో ఉంది. రమజాన్లో మరి ఏం జరుగుతుందంటే శైతానుల్ని బంధించడం జరుగుతుంది, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. ఇది శుభాల వసంతం అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాంటి రమదాన్, అలాంటి రోజాలు చిత్తశుద్ధిగా పాటించేటువంటి సద్బుద్ధిని అల్లా మనందరికీ, ముస్లిం సమాజానికి అవకాశం కల్పించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మరొక విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఉపవాసాలు పాటిస్తూ కూడా చెడు చేస్తారో, చెడు చూస్తారో, వారి యొక్క ఉపవాసాలు రేపు తీర్పు దినం రోజు వారి ముఖానికేసి కొట్టడం జరుగుతుంది. ఉపవాసాలు అంటే కడుపు మార్చుకొని 14, 15, 16 గంటలు ఉండడం కాదు.
ఉపవాసాలంటే మీ నోటికి ఉపవాసం, మీ మనోవాంఛలకు ఉపవాసం, మీ చేతులకు ఉపవాసం, మీ కాళ్ళకు ఉపవాసం, మర్మాంగాలకు ఉపవాసం, ఆలోచనకు ఉపవాసం. ఉపవాసం అంటే అన్ని అవయవాలకు ఉపవాసం. కేవలం వస్తువులు ఉంటూ 15-16 గంటలు ఏమి తినకుండా ఉంటూ అలాంటి ఉపవాసాలు అల్లాహకు అవసరం లేదు. అలాంటి ఉపవాసాలను రేపు తీర్పు దిన రోజు వారి ముఖాలకేసి కొట్టడం జరుగుతుంది. ఉపవాసం అంటే ప్రవక్త మహనీయ సరస్వం చెప్పారు, ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నాడో ఇతరులు వచ్చేసి చెడు ఏదన్నా మీపై చేసినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని హింసించినా, దౌర్జన్యం చేసినా మౌనంగా మీరేం చెప్పాలి? ఆ తిట్టుకు జవాబు ఇవ్వకుండా, ఆ దౌర్జన్యానికి జవాబు ఇవ్వకుండా నేను అల్లాహ్ కోసం ఉపవాసం పాటిస్తున్నాను అని చెప్పాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి చిత్తశుద్ధిగా ఇఖ్లాస్గా ఉపవాసం ఉండే సద్బుద్ధిని అల్లాహ్ ముందు నాకు, తర్వాత మీకు, ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. జజాకల్లాహు ఖైర్.